సొసైటీ కోసం కష్టపడుతూ ప్రతి ఒక్కరు ఆరోగ్యం కోసం కష్టపడుతూ ఉంటారు. సో థ్యాంక్ యూ సార్, ఈ రోజున మీరు ఇక్కడ ఈ కార్యక్రమం వచ్చేసినందుకు అండ్ స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ మరి ఒకసారి కృతజ్ఞతలు. అండ్ విన్నర్స్ అండ్ రన్నర్స్ ఇద్దరు ఉన్నారు కదా, విన్నర్స్ ఉండాలి అంటే ముందుగా రన్నర్స్ ఉండాలి, రన్నర్స్ ఉంటేనే విన్నర్స్ కూడా ఉంటారు. సో ₹1 బొమ్మ బర్సు ఎలానో ప్రతి గేమ్ కి రన్నర్స్ విన్నర్స్ అంత ఇంపార్టెంట్. సో ఇక్కడ వచ్చేసిన మీ అందరికీ వన్స్ అగైన్ హార్ట్లీ కంగ్రాచులేషన్స్. సార్ చెప్పినట్టుగా మన ఖమ్మం వాళ్ళు, మన తెలుగు వాళ్ళు ఇంటర్నేషనల్ వరకు కూడా వెళ్ళాలని కోరుకుంటూ వన్స్ అగైన్ విష్ యూ ఆల్ ది బెస్ట్. లేదు కాబట్టి ఆడలేకపోయి చూడడానికి సరిపోయింది. అలానే ఖమ్మం జిల్లా అన్నిటికీ విప్లవాత్మకంగా ఉంటుంది, పోరాటాలు, ఉద్యమాలు, దాంతోపాటు మన క్రీడలు. ఇప్పుడు మతీన్ సార్ అనేటు ఇక్కడ ఆయన కోచ్ అనే కంటే కూడా ఒక తండ్రిలా చూస్తాడు అందరినీ. ఎందుకంటే నేను చాలా మ్యాచ్లు అటెండ్ అయ్యాను. ఆయన ముందు మ్యాచ్ ఎక్కడ నడుస్తుంది, స్కోర్ ఎంత ఉంది, ఎవరు అవుతున్నారో చూడరు. ఆ టైం కాగానే ఎవరికి అన్నం పెట్టాలి, ఎవరు అన్నం తినలేదు, వాళ్ళు తిన్నాకే నేను తింటా అని చెప్పి చాలాసార్లు చెప్పారు. అది అందరికీ సాధ్యం కాదు, ఒక తండ్రి హృదయం ఉంటేనే అది సాధ్యమవుతుంది. అలాంటి మతీన్ గారు ఇక్కడ ఉండడం, దానికి తగ్గట్టు జనరల్గా ఏంటంటే క్రికెట్ పోటీలు అంటే పెద్ద పెద్ద ఇంటర్నేషనల్ పోటీలు అంటే టాటాలు, బిర్లాలో స్పాన్సర్ చేస్తుంటారు. ఇక్కడ ఏంటంటే మనల్ని మన స్థాయిలో, మన జిల్లా స్థాయిలో ఎంకరేజ్ చేయడానికి డాక్టర్ ప్రవీణ్ గారు, ఆయనే మనకు టాటా, ఒక బిర్లా అనమాట. అలానే మేడం ఇక్కడ స్థానికంగా ఇక్కడి నుంచి వెళ్ళిన మేడం గారు కూడా, స్వప్న చౌదరి గారు కూడా మిమ్మల్ని అందరినీ ఎంకరేజ్ చేయడానికి రావడం చాలా చాలా గొప్ప విషయం. ఇది మనతో పాటు వాళ్ళు కూడా ఎదగాలి. ప్రవీణ్ గారికి మన సపోర్ట్ ఉండాలి, స్వప్న చౌదరి గారికి సపోర్ట్ ఉండాలి. మీరంతా జిల్లా స్థాయి దాటి రాష్ట్ర స్థాయికి ఆడాలి. తర్వాత జానీబాయ్ మన ఒక మా జర్నలిజంలో ఒక వెపన్ అనమాట. ఆయన అలా పిలుచుకుంటారు. నమస్తే తెలంగాణలో 15 సంవత్సరాలు ఆయన పనిచేశాడు. దానికి తోడుగా ఇక్కడ లోకల్ గా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఆయన ఎక్కువ ఇష్టపడడం. స్వప్న చౌదరి గారు ఎక్కడున్నా కూడా, ఎప్పుడు కూడా ఏ ప్రోగ్రామ్ ఉన్నా కూడా ఇన్వైట్ చేయడం. డాక్టర్ ప్రవీణ్ గారు కూడా నిన్నటికి నిన్న అనుకోని ఆ టీ షర్ట్స్ స్పాన్సర్ చేయడం, ఈ ట్రోఫీలు స్పాన్సర్ చేయడం, ఇదంతా ఏంటంటే కొంత కళ. ఇప్పుడు క్రీడాకారులు అనేటువంటి మతీన్ గారు ఆయన సింగిల్ గా చేశాడు ఈ ప్రోగ్రామ్ అంతా. నేను చాలా దగ్గర నుంచి చూశాను ఆయన్ని. ఆయన ఎప్పుడు కూడా కోరుకునేది క్రీడాకారులు మంచిగా భోజనం చేయాలి, మంచిగా ఆడుకోండి. అలానే ప్రవీణ్ గారు కూడా మీకు అందుబాటులో ఉన్నారు కాబట్టి మీరంతా ఈ ముందు ఇంకా మంచి పొజిషన్కి వెళ్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను. అందరికీ అంటే మనీ పాయింట్ ఆఫ్ వ్యూలో కాకుండా సరే మీ టాలెంట్ని పెంచుకుందాం అన్న మీ డిసిప్లిన్ నచ్చి మతీన్ గారు నిన్న అంటే అనుకోకుండా జరిగింది ఇది. మీ సహాయం అంటే నేను ఎప్పుడు ఐఎమ్ రెడీ ఫర్ యూ. మతీన్ గారు మీరు సెల్ఫ్లెస్గా చేస్తున్నారని నాకు అర్థమైంది. అంటే ఆయన ఏ స్వార్థంతో చేయట్లేదు, ఇట్లా మీరు కూడా ఏ స్వార్థంతో ఆడుకోవట్లేదు. మీకు మీరు ఆడుకున్నా నెక్స్ట్ స్టేట్కి, నెక్స్ట్ కంట్రీకి, నెక్స్ట్ ఇంటర్నేషనల్గా కూడా మీ దగ్గర నుంచి ఒకళ్ళు సెలెక్ట్ అవుతారని ఆశిస్తూ, అండ్ నా వైపు నుంచి ఏ సాయం కావాలన్నా సరే ఐఎమ్ రెడీ టు సపోర్ట్ యూ, ఐఎమ్ రెడీ టు ఎంకరేజ్ యూ. నాకు ఈ క్రికెట్ అంటే చాలా ఇష్టం, స్పోర్ట్స్ అంటే ఇష్టం, కానీ నాకు ఆడటం రాదు. సో మిమ్మల్ని చూసి ఐఎమ్ హ్యాపీ అండ్ ఐఎమ్ ఎంజాయింగ్. స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. అందరు క్లాస్ పెట్టండి. ప్లేయర్స్ ఎన్ఆర్ టీమ్ ఇటు రావాలమ్మా. ఎన్ఎస్ కిషోర్, అశోక్, ఎన్ఎస్ టీమ్ ఇట్లండి. చక్రి సారు రవీంద్ర సార్కి ఘనంగా సన్మానం చేస్తున్నారు. అలాగే మా విమెన్ టీం ఒకటి అశోక్ అండ్ వేరన్న శ్రీను కిషోర్ లేడు, బయట పంపండి.